హాయ్ అందరికీ నమస్కారం. మామూలుగా ఏ మనిషి అయినా జీవిత లక్ష్యం యొక్క అంతిమ ఘట్టం అనేది డబ్బు సంపాదించడం మాత్రమే. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పెద్ద క్రికెటర్ అవుతాను అని ఎవరన్నా అనుకుంటే నువ్వు ప్రతి మ్యాచ్ కు 1000 రూపాయలు ఇస్తారంటే ఇక్కడ ఎవరు ఆడరు. మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా సరే దాని యొక్క అంతిమ ఘట్టం అనేది కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది. డబ్బు ప్రతి ఒక్క మనిషికి అవసరం. సో జీవితంలో బాగా డబ్బులు సంపాదించే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి. వాళ్ళు ఆ అలవాట్లు ఉండటం వల్లే జీవితంలో ఎంతో సక్సెస్ఫుల్ గాను అంతేకాకుండా ఎంతో ధనవంతులుగాను ఉంటారు. ఉదాహరణకు ఒక విషయం చెప్పనా, భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 70 కోట్ల మంది ఇప్పటికీ రోజుకి కేవలం 300 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ఇదే భారతదేశంలో గంటకి 10 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వీళ్ళు 10 కోట్లు సంపాదించడానికి కారణం ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళకు ఉండే అలవాట్లు. ఆ అలవాట్లు అనేవి మనిషిని పర్ఫెక్ట్ గా తయారు చేస్తాయి. కాబట్టి ఈ రోజు ఆ అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఏ మనిషికైనా సరే గోల్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉండాలన్నమాట. మనం గోల్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. చిన్నప్పుడు క్రికెట్ చూసినప్పుడు మనం క్రికెట్ రావాలనుకుంటాం, లేకపోతే సినిమా చూసినప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటాం, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటాము, లేకపోతే ఇంకేదో చూసినప్పుడు ఇంకేదో అనుకుంటూ ఉంటాము. కాకపోతే క్లియర్ కట్ గోల్ అనేది మనకు ఉండదు. నిజం చెప్పాలంటే మన జీవిత లక్ష్యం అనేది ఎప్పుడు నెరవేరుతుందో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరికి తెలియదు. ఈ ప్రాసెస్ లో మన గోల్ మీద కూడా మనకు చిరాకు రావచ్చు, మనం దీన్ని కరెక్ట్ కాదేమో అనే డౌట్ కూడా మనకి రావచ్చు. కానీ నిజంగా ధనవంతులకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఒకసారి ఒక లక్ష్యాన్ని ఫిక్స్ అయితే అది 10 సంవత్సరాలు పడుతుందా 20 సంవత్సరాలు పడుతుందా అనవసరం, వాళ్ళు ఆ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉండండి. అంతేకాకుండా ధనవంతులకు ఉండే రెండో అలవాటు ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. మామూలుగా వీళ్ళు ఏ విషయాన్నైనా ప్రాపర్ గా నేర్చుకుంటారు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఆ న్యూస్ చూస్తే అందులో ఒక మనిషి ఇంకో మనిషిని అత్యాచారం చేశారు, లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని చెప్పేసి టీవీలో చూపిస్తూ ఉంటారు. బట్ ఈ రెండు పదాలు వినడానికి ఒకేలాగా ఉంటే మనం కొంచెం కాన్సన్ట్రేట్ కూడా చెయ్యం. కాకపోతే అత్యాచారానికి చాలా తేడా ఉంది. హత్య అంటే ఒక మనిషిని చంపటం, హత్య అంటే ఒక మనిషి ఆచారాలని అతిక్రమించటం. సో అత్యాచారానికి ఉన్న తేడాను కూడా ప్రాపర్ గా తెలుసుకుంటారు. ఒక పదంలోనే మనం ఇంత డిఫరెన్స్ చూస్తే వాళ్ళు జీవితంలో చాలా డిఫరెన్స్ చూస్తారు. ప్రతి ఒక్క నిర్ణయం వెనకాల ఉన్న చాలా విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఖాళీ సమయాల్లో బుక్స్ చదువుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఒక రంగంలో సక్సెస్ అయితే వాళ్ళు జీవితాంతం దానికే స్టిక్ అయి ఉండరు. వేరే జోనర్లు వాళ్ళకున్న అభిరుచుల ప్రకారం వాటిల్లో కూడా వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి కొత్త వృత్తుల్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఇంకా ధనవంతులకు ఉండే మూడో అలవాటు ఏంటంటే నెట్వర్కింగ్. మామూలుగా మనకుండే ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, మనలాగే ఆలోచించే వాళ్ళు ఉంటారు, లేకపోతే మన వయసు వాళ్ళే ఉంటారు. కానీ ఈ ధనవంతులకు ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే తెలివి కల్లవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా సరే వాడితో ట్రావెల్ అవడం స్టార్ట్ చేస్తారు. వాడి ఐడియాలను తీసుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాడి సజెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కేవలం వీడు బ్రిలియంట్, వీడికి మంచి ఫ్యూచర్ ఉంది, వీడి వల్ల మనకు ఉపయోగం ఉంది, మన వల్ల వాడికి ఉపయోగం ఉంది అన్న ఇలాంటి వాళ్ళతోనే వీళ్ళు ట్రావెల్ అవుతారు తప్ప టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధం లేని పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళతో మాత్రం వీళ్ళు అస్సలు ట్రావెల్ అవరు. ఇంకా ధనవంతులకు ఉండే లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాబిట్ ఏంటంటే డిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్. మామూలుగా ధనవంతులు అవ్వాలి అంటే డబ్బుని ఎక్కువ సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదించిన డబ్బుని ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, పెట్టిన పెట్టుబడిలోంచి మళ్ళీ లాభాలు మనం ఎలా సంపాదించాలని చెప్పేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే మనిషికి లేకపోతే అసలు ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం చెప్పేసి వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెడుతూ కూర్చుంటాం. కాబట్టి ధనవంతులకు ఉండే ఒక గొప్ప లక్షణం ఇది. సంపాదించిన ధనాన్ని వాళ్ళు ఊరకనే ఖర్చు పెట్టరు. ఒకవేళ ఖర్చు పెడితే మాత్రం దానికి రెండింతలు డబ్బులు రిటర్న్ రాందే వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టరు. అలా అని చెప్పేసి అన్న తిరగకుండా ఉంటారు, లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటారు అని నేను అనను. కానీ వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అంటే దాని వెనకాల వాళ్ళు పడిన కష్టం ఉంటది. వాళ్ళు ఎంతో కష్టపడి క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు కంటిన్యూస్ గా నేర్చుకున్న నేర్పరితనం ఉంటుంది. అది పుస్తకాల్లో అవ్వచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల నుంచి అవ్వచ్చు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ జీవిత లక్ష్యాన్ని ప్రాపర్ గా సెట్ చేసుకునే విధానం అవ్వచ్చు. వీటన్నిటి వల్ల ఒక మనిషి డబ్బు ఉన్నోడవుతాడు, సక్సెస్ ఉన్నోడవుతాడు తప్ప ఇవి ఏమీ లేకుండా ఏదో లక్కులు అయ్యేవాళ్ళు లక్కులు అయిపోయి ఆ తర్వాత కూడా మళ్ళీ డౌన్ అయిపోతారు. ఇది వాస్తవం. అదండి సంగతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.